ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? ఆధ్యాత్మిక జీవితంలో మీరందరూ పటిష్టంగా ఉండాలని, దేవుని కృపలో మరియు విశ్వాసంలో నిరీక్షణలో మీరందరూ ఎదగాలని పట్టుదలగా మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాం. మీలో చాలామంది మా కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు. దేవుడు తన ప్రణాళికలను మన ద్వారా నెరవేర్చాలని ఆయన ఎల్లప్పుడూ ఇష్టపడుతున్నారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా దేవుడు చేసిన అద్భుతాలను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. దేవుని వాక్యం ప్రజలందరికీ ఉన్నట్టుగా అందించబడడం ద్వారా విశ్వాసంలో ప్రజలు బలపడడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. విధేయత మరియు విశ్వాసం ద్వారా క్రైస్తవ జీవితంలో అద్భుతాలను మనం చూడగలం. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాగ్దానాన్ని మనం వింటున్నాం. నీ వాక్యం నా పాదాలకు దీపము అని కీర్తనకారుడు అన్నట్టుగా దేవుని వాక్యము మనకు వెలుగునిచ్చేది. మనం ఎలా నడవాలో, ఏ త్రోవలో వెళ్ళాలో దేవుని వాక్యం మనకు గైడెన్స్ని ఇస్తుంది. కనుక ప్రతిరోజు దేవుని వాక్యం మీద మనం ఆధారపడాల్సిన వారమైన ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనాన్ని ఈరోజు మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5 and verse 18. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఈ మాట అందరూ చెప్పండి ఒకసారి. ఆయన చేతులే స్వస్థపరచును. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం అనేది చారిత్రాత్మకమైన గ్రంథం, వాస్తవంగా జరిగిన చరిత్ర. ఇది కల్పితమో లేకపోతే ఊహాజనితమైన చరిత్ర కాదు. ఉన్నట్టుగా జరిగిన విషయాలు బైబిల్లోనే రాయబడ్డాయి. అందును బట్టే ఆ విషయాలు మనకు ఖచ్చితంగా ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇస్తూ ఉన్నాయి. యోబు అనే దైవజనుడు భక్తిగలవాడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, దేవుని కృపలో వర్ధిల్లుతున్నవాడు. అయితే అకస్మాత్తుగా తన జీవితంలో సమస్యలు, ఇబ్బందులు ఉప్పెనలా వచ్చి పడ్డాయి. ఒక టోర్నడో వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలు ఏ విధంగా కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయో, యోబు జీవితంలో కూడా బహుశా అలాంటి అనుభవమే ఎదురైంది. అయితే యోబు దేవుని కోసం నిలబడ్డాడు. ఆ పరిశోధనలో, ఆ టెస్ట్లో దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అందును బట్టి దేవుడు యోబును రెండింతలుగా ఆశీర్వదించాడు. యోబు గ్రంథం ఒక సమస్యతో ప్రారంభించబడింది. అయితే యోబు గ్రంథం ముగింపు ఒక ఆశీర్వాదకరమైన ముగింపుగా మనం చూస్తాం. ఈ 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యోబు స్నేహితుడైన ఎలీఫజు అనబడే వ్యక్తి ఈ మాటలు అంటున్నాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో గాయాన్ని చేస్తున్నాడు. అయితే ఆయనే మరలా గాయాన్ని కట్టువాడు, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి అనే విషయాన్ని ఎలీఫజు మాట్లాడాడు. ప్రియులారా గమనించండి, ఆయన చేతులు స్వస్థపరిచే చేతులు. కొంతమంది డాక్టర్లు మనం చూస్తున్నప్పుడు వారు సర్జన్స్ ఉంటారు. కొంతమంది చాలా చక్కగా సర్జరీస్ వారు పెర్ఫామ్ చేస్తున్నప్పుడు చాలామంది అంటుంటారు, ఆయన చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందండి, ఆయన సర్జరీ చేశారంటే సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, అందరూ క్షేమంగా బయటకు వస్తారని కొంతమంది డాక్టర్ల గురించి, వైద్యుల గురించి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే గమనించండి ప్రియులారా, మన దేవుడు సృష్టికర్తన దేవుడు. ఆయన తన చేతుల ద్వారా ప్రజలను స్వస్థపరిచేవాడు. ఈరోజు స్వస్థత కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ దేహంలో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక రుగ్మత, ఏదో రకమైన రోగము నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? ఇప్పుడు దాకా బాగానే ఉందండి వెస్లీ గారు, కానీ ఎంతో నిన్నటి నుంచే కొంచెం ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏదో భయపడుతున్నారు, అది ఉందని ఇది ఉందని చాలామంది భయపెడుతున్నారు అని కొంతమంది చెప్పడం వింటూ ఉన్నాము. అయితే గమనించు దేవుని బిడ్డ, నిన్ను స్వస్థపరిచే దేవుడు నీకున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలు మన స్వస్థత కొరకు రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చింది మొట్టమొదటిగా మనందరికీ ఆత్మరక్షణ ఇవ్వడానికి, పాపముల నుండి మనల్ని విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అయితే ఆ తర్వాత ప్రభు యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుని ఆయన కృపలో మనం వర్ధిల్లుతున్నప్పుడు మన అవసరాలను తీర్చగలిగే దేవుడు ఆయన. అందును బట్టి స్వస్థత కోసం ప్రార్థన చేయడం తప్పు కాదు. దేవుడే మన స్వస్థపరచువాడని నమ్మి విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు ప్రభు చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేయడం మన బాధ్యత, స్వస్థపరచడం దేవుని యొక్క బాధ్యత. ఆయన తన చిత్తానుసారంగా మనకు స్వస్థత అనుగ్రహించేవాడు. యేసుప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో ఎన్నో వ్యాధులను ఆయన స్వస్థపరిచారు. ఎందుకు అంటే ఆయన స్వస్థపరిచే దేవుడని, సర్వశక్తి గలవాడని ఆయన రుజువుపరుచుకున్నారు. అనేక మంది ప్రభు దగ్గరికి స్వస్థత కోసం వచ్చినప్పుడు విశ్వాసము ద్వారా దేవుడు వారిని స్వస్థపరిచినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో ఉన్న రోగము, రుగ్మత, బలహీనత నిన్ను అతి తీవ్రంగా కలిచివేస్తున్నాయా?
ఏమోనండి వెస్లీ గారు, ఏమవుద్దో తెలియట్లేదండి, నా బ్రతుకు తర్వాత దినాలు ఎలా ఉంటుందో, ఈ రోగం బట్టి నా జీవితం ఎలా ఉండబోతుందో అన్న భయం నీలో ఉందా? ముందు ఆ భయాలన్నీ ప్రక్కన పెట్టు, దేవుని సన్నిధిలో మోకరించు, లేదా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, ఆయన వైపు చూడు. ఒక మాట చెప్పు, ప్రభువా నన్ను స్వస్థపరచు దేవుడు నీవే కదా, యెహోవా రాఫా అని నీకు పేరుంది కదా, నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను అని ఇర్మీయా గ్రంథంలో మాట్లాడావు కదా, ఈ వాగ్దానాలను ఎత్తి ప్రార్థన చేస్తున్నానని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు స్వస్థతను అనుగ్రహించి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఏ రకమైన రుగ్మత, అది ఒకవేళ మానసికమైన రుగ్మత అయినా ప్రభు దగ్గర స్వస్థత ఉంది. ఆయన చేతులని స్వస్థపరుస్తాయి. యేసు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో ఆయన తన చేతులుంచి అనేక మందిని స్వస్థపరిచినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కొండ మీద ప్రసంగం ముగించుకుని యేసు ప్రభు క్రిందకు దిగొచ్చినప్పుడు కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని. ప్రభువారు నాకు ఇష్టం లేదు అని అనలేదు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కావాలని నేను కోరుతున్నానని ప్రభు తన చేయి చాపి అతను ముట్టి స్వస్థపరిచినట్టుగా లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. స్వస్థత పొందిన తర్వాత ఎవరైనా అతను ముట్టుకుంటారేమో, కానీ యేసు ప్రభువులో ఉన్న మంచితనం ఆ రోగముతో ఉన్నప్పుడే, ఆ భయంకరమైన కురుపులు, ఆ భయంకరమైన ఆ ద్రవములు కారుతున్నప్పుడే యేసు ప్రభు అతన్ని ముట్టుకున్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆ స్పర్శ అతని జీవితంలో అద్భుతం చేసింది. ఈరోజు నేను స్వస్థపరిచే దేవుడు ఆయన వైపు చూడు, అద్భుతాలు జరుగుతాయి. ఆయన చేతులే స్వస్థపరచును. ఈ మాట ఈ రోజంతా క్లెయిమ్ చేయండి, ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఆయన చేతులే మనల్ని స్వస్థపరచునని యోబు గ్రంథంలో రాయబడిన మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను. నీవు తప్ప ఎవరున్నారు ప్రభువా? మా జీవితాల్లో మాకు స్వస్థత అనుగ్రహించువాడవు, విడుదల అనుగ్రహించువాడవు, విజయాన్ని ఇచ్చేవాడు నీవే కదా. మా ప్రియులు ఎవరెవరైతే ఈ రోజున రకరకాల వ్యాధులతో, రుగ్మతలతో బాధపడుతున్నారో, స్వస్థత కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వారందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. నీ సాక్షులుగా వారిని నిలబెట్టండి. వారిని ఈ సన్నిధిలో చేస్తున్న ప్రార్థనకు మీరు జవాబునివ్వండి. యేసు నామం పేరిట ప్రతి రుగ్మతను, ప్రతి రోగమును, ప్రతి బలహీనతను, ప్రతి జబ్బును బంధిస్తున్నాం ప్రభువా. నూతన విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ సాక్షులుగా నిలబెట్టి నీ నామాన్ని మీరే మహింపరుచుకునండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.